హాయ్ హలో అండి. వెల్కమ్ టు యువరాజ్ నాలెడ్జ్ సర్కిల్. మనం ఈ క్లాస్లోని థర్డ్ యూనిట్లో మనకి థర్మోడైనమిక్ ప్రాసెస్ అండ్ గ్యాసెస్ అనే యూనిట్ నుంచి ప్రాబ్లమ్స్ చూద్దామండి. పార్ట్ సి నుంచి అడిగితే మనం మ్యాక్సిమం 10 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి ప్రాబ్లమే అడుగుతాడు. ప్రాబ్లంలో ఇటువంటి క్వశ్చన్సే అడుగుతాడండి. మ్యాక్సిమం ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతాడు. ఓకే. క్వశ్చన్ చూద్దాం. సో చూడండి, ఏ క్వాంటిటీ ఆఫ్ ఎయిర్ హ్యావింగ్ ఏ వాల్యూమ్ ఆఫ్ 0.06 మీటర్ క్యూబ్ at 1.03 bar pressure and 15 degrees centigrade is compressed according to the law PV power 1.15 equal to constant until its pressure 8.3 bar. Find the change in internal energy, the change in entropy of air. The specific heats are CV 0.717 kilojoule per kg Kelvin and CP 1.005 kilojoule per kg Kelvin. మనకి ఏమి ఇచ్చాడండి? వాల్యూమ్ 1 ఇచ్చాడు, ప్రెషర్ 1 ఇచ్చాడు, టెంపరేచర్ 1 ఇచ్చాడు. నెక్స్ట్ మళ్ళీ PV పవర్ 1.15 అని ఇచ్చాడు కాన్స్టెంట్. నెక్స్ట్ ప్రెషర్ 2 ఇచ్చాడు. మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ. చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటంటే మనకి MCV T2 - T1. మాస్ ఇచ్చాడా? ఇవ్వలేదు. మనం మాస్ ఫైండ్ అవుట్ చేయాలి. T1 ఉంది కాబట్టి T2 ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఇంకోటి ఏమి ఇచ్చాడంటే చేంజ్ ఇన్ ఎంట్రోపీ. చేంజ్ ఇన్ ఎంట్రోపీకి ఫార్ములా ఏంటంటే S2 - S1 ఈక్వల్ టు గామా మైనస్ N డివైడెడ్ బై N MCV లాగ్ P1/P2. మనకి P1 ఉంది, P2 ఉంది, రెండు ప్రెషర్స్ ఉన్నాయి. గామా వాల్యూ ఉందా? గామా వాల్యూ లేదు. గామా కోసం మనకి CV ఇచ్చాడు. నెక్స్ట్ N వాల్యూ మనకి ఇక్కడ ఆల్రెడీ 1.15 అని తెలిసిపోయింది. సరే అండి, ఎలా సాల్వ్ చేస్తారో చూద్దాం. ఫస్ట్ గివెన్ డేటా రాద్దాం. చూడండి, గివెన్ డేటా ఫస్ట్ ఏమి ఇచ్చాడండి? మనకి వాల్యూమ్ ఇచ్చాడు. వాల్యూమ్ V1 ఈక్వల్ టు 0.06 మీటర్ క్యూబ్. నెక్స్ట్ ప్రెషర్ P1 ఈక్వల్ టు 1.03 బార్. బార్ని న్యూటన్స్ పర్ కిలో న్యూటన్స్లో మార్చుకోవడానికి ఏంటండి? 1.103 కిలో న్యూటన్స్ పర్ మీటర్ స్క్వేర్. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడు? టెంపరేచర్ ఇచ్చాడండి. టెంపరేచర్ T1 ఈక్వల్ టు ఎంత? 15 డిగ్రీ సెంటిగ్రేడ్. 15 డిగ్రీ సెంటిగ్రేడ్ని కెల్విన్స్లో మార్చడానికి ప్లస్ 273 ఎంతండి? 288 కెల్విన్. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడు? కంప్రెస్డ్ బై ద లా PV పవర్ 1.15 ఈక్వల్ టు కాన్స్టెంట్. ఇంకేమి ఇచ్చాడు? ఇక్కడ ప్రెషర్ 2 ఇచ్చాడు. P2 వాల్యూ ఈక్వల్ టు ఎంత? P2 వాల్యూ 8.3 బార్. 8.3 బార్ అంటే 830 కిలో న్యూటన్స్ పర్ మీటర్ స్క్వేర్. ఆ వాల్యూస్ ఇచ్చాడండి. మనం ఇప్పుడు CV వాల్యూ కూడా ఇచ్చాడు. మనం మిగిలింది స్టార్ట్ చేద్దామండి. మాస్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ మనకి ప్రెషర్కి, వాల్యూమ్కి, గ్యాస్ ఈక్వేషన్ ఉంటుంది కదండి. PV ఈక్వల్ టు MRT. V1 ఈక్వల్ టు MRT1. ఇప్పుడు దీంట్లో మనకు మాస్ కావాలి కాబట్టి R వాల్యూ కూడా కావాలి. మాస్ కావాలి, R కావాలి, T1 వాల్యూ ఉంది. ఇప్పుడు మాస్ ఫైండ్ అవుట్ చేయడానికి R కావాలి కదండి. Rకి మనకి CP - CV ఈక్వల్ టు ఆరే కదా. CP - CV ఈక్వల్ టు ఆరే కదండి. ఇప్పుడు CP వాల్యూ ఉందండి ఇక్కడ 1.005 మైనస్ CV వాల్యూ 0.717 ఈక్వల్ టు R. అంటే R ఈక్వల్ టు ఎంత అయిందండి? 0.288 కిలోజౌల్ పర్ కేజీ కెల్విన్. R వాల్యూ వచ్చింది. M వాల్యూ కావాలి, T1 వాల్యూ కావాలి. కాబట్టి M ఈక్వల్ టు P1 V1 బై ఈ R T1 ఇచ్చాడు, తీసుకొచ్చండి. R ఇంటూ T1 ఎంత అవుతుందండి? ఇప్పుడు P1 ఎంత వాల్యూ? P1 వాల్యూ 103 ఇంటూ V1 వాల్యూ 0.06 డివైడెడ్ బై R వాల్యూ 0.288 ఇంటూ నెక్స్ట్ T1 టెంపరేచర్ 1 ఎంత అండి? 288
దీన్ని క్యాషియోలో మల్టిప్లై చేస్తే ఎంత అవుతుందండి చూడండి ఒకసారి 0.0745 0.0745 కేజీ మాస్ వాల్యూ వచ్చిందండి. ఇప్పుడు రిలేషన్ బిట్వీన్ ప్రెషర్ అండ్ టెంపరేచర్ చూద్దామండి. రిలేషన్ బిట్వీన్ ప్రెషర్ అండ్ టెంపరేచర్ ఏంటంటే T2/T1 ఈక్వల్ టు P2/P1 హోల్ పవర్ n-1/n. మనకి ఇందులో P1 ఉంది, P2 ఉంది, T2 ఉంది, T1 ఉంది, n వాల్యూ కూడా ఉంది. ఆ వాల్యూస్ అన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే T2 ఈక్వల్ టు T2/T1 T1 ఎంత 288, P2 వాల్యూ 830 డివైడెడ్ బై 103 హోల్ పవర్ n వాల్యూ మనకి అక్కడ PV పవర్ 1.15 అని ఇచ్చాడు కదండి కాన్స్టెంట్. ఈ 1.15 n కాబట్టి 1.15 మైనస్ 1/1.15. ఈ T2ని ఇటు సైడ్ ఉంచి మిగిలిన వాల్యూస్ అన్నీ అటు సైడ్ పంపించండి. అంటే 288 ఇంటూ 830 డివైడెడ్ బై 103 1.15 నుంచి 1 తీస్తే 0.15 డివైడెడ్ బై 1.15. ఈ క్యాషియోలో క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుందండి? టెంపరేచర్ టు 378.1 కెల్విన్. టెంపరేచర్ 2 వాల్యూ వచ్చిందండి. టెంపరేచర్ 2 వాల్యూ వచ్చింది. మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటి? చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ. చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ. చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ దానికి ఫార్ములా ఏంటంటే U2 మైనస్ U1 ఈక్వల్ టు MCV T2 మైనస్ T1. ఇది ఫార్ములా. మనకి మాస్ ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం. మాస్ వాల్యూ ఎంతండి? 0.0745. CV వాల్యూ క్వశ్చన్లోనే ఇచ్చాడు. ఎంతది? 0.717 ఇంటూ T2 వాల్యూ ఎంత ఇప్పుడు వచ్చింది మనకి? T2 వాల్యూ ఎంత? 378.1 మైనస్ T1 వాల్యూ ఎంత? 288. దీన్ని సాల్వ్ చేస్తే ఎంత వస్తుందండి? 4.81 కిలో జౌల్స్. నెక్స్ట్ చేంజ్ ఇన్ ఎంట్రోపీ. చేంజ్ ఇన్ ఎంట్రోపీ ఈ యూనిట్ నుంచి మీరు కంపల్సరీ ఈ టైప్ ఆఫ్ ఎస్ఐని ఎక్స్పెక్ట్ చేయొచ్చండి మీరు కంపల్సరీ. కాబట్టి కాన్సన్ట్రేటెడ్గా చూడండి. S2 మైనస్ S1 ఈక్వల్ టు ఫార్ములా గామా మైనస్ n/n ఇంటూ MCV లాగ్ P1/P2. గామా వాల్యూ మనకి తెలుసు. CP/CV ఈక్వల్ టు గామా కదండి. CP/CV ఈక్వల్ టు గామా అంటే మనకి CP/CV చేస్తే గామా ఈక్వల్ టు 1 వస్తుందండి. 1.4. గామా వాల్యూ ఉంది, n వాల్యూ ఉంది, m వాల్యూ ఉంది, CV వాల్యూ ఉంది, P1 అన్ని వాల్యూస్ ఉన్నాయి కాబట్టి గామా వాల్యూ 1.4 మైనస్ ఈ n వాల్యూ 1.15 డివైడెడ్ బై 1.15. మాస్ వాల్యూ వచ్చేసరికి 0.0745 ఇంటూ CV వాల్యూ 0.717 లాగ్ P1 వాల్యూ వచ్చేసరికి 103 డివైడెడ్ బై 830. ఈ వాల్యూస్ని క్యాషియోలో కొడితే మైనస్ 0.0242 కిలో జౌల్ పర్ కెల్విన్. ఓకేనండి. నెగిటివ్ సైన్ రిప్రజెంట్స్ ద డిక్రీజ్ ద ఎంట్రోపీ. మనకి ఇక్కడ నెగిటివ్లో వచ్చిందంటే ఎంట్రోపీ డిక్రీజ్ అవుతుంది అని. ఎంట్రోపీ డిక్రీజ్ అవుతుంది. ఓకేనండి. ఈ యూనిట్ నుంచి నెక్స్ట్ క్వశ్చన్. ఏ యూనిట్ ఆఫ్ గ్యాస్ హ్యాస్ ఎన్ ఇనీషియల్ ప్రెషర్, వాల్యూమ్ అండ్ టెంపరేచర్ ఆఫ్
150 kilonewtons per meter square, 0.14 meter cube, and 25 degrees centigrade, respectively. It's compressed to a pressure of 1.5 meganewtons per meter square. According to the law, PV power 1.25 equal constant. Find the work transfer, heat transfer, and the change in entropy. Take CP, CV equal to వాల్యూస్ ఇచ్చాడండి. మనకి ఇప్పుడు ఫస్ట్ గివెన్ డేటా రాద్దాం. గివెన్ డేటా రాస్తే ఫస్ట్ ఇది ఏంటండి, ఇనీషియల్ కండిషన్ కాబట్టి ఇనీషియల్ ప్రెషర్ P1 ఈక్వల్ టు ఎంతండి, 150 కిలో న్యూటన్స్ పర్ మీటర్ స్క్వేర్. కిలో న్యూటన్స్ పర్ మీటర్ స్క్వేర్. నెక్స్ట్ అలాగే వాల్యూమ్ 1 ఎంత, 0.14 మీటర్ క్యూబ్. నెక్స్ట్ టెంపరేచర్ T1 ఎంత, 25 డిగ్రీస్ సెంటిగ్రేడ్. దీన్ని మనం కెల్విన్స్లో మార్చుకోవాలి. 273 కలిపితే 298 కెల్విన్. ఇప్పుడు మనకి ఇంకేం ఇచ్చాడండి, ఇంత ఇచ్చాడు. నెక్స్ట్ ప్రెషర్ 2 ఇచ్చాడు. ప్రెషర్ 2 ఇచ్చాడు. ప్రెషర్ 2 P2 ఎంతండి, 1.5 మెగా న్యూటన్స్ పర్ మీటర్ స్క్వేర్. దీన్ని మన కిలో న్యూటన్స్లో మార్చుకోవాలంటే ఇంటూ 1000 చేస్తే సరిపోయింది. 1000 చేస్తే 1500 కిలో న్యూటన్స్ పర్ మీటర్ స్క్వేర్. నెక్స్ట్ ఇందులో మనకి ఏమి ఇచ్చాడు, పివి పవర్ 1.25, పివి పవర్ 1.25 కాన్స్టెంట్ అని ఇచ్చాడు. నెక్స్ట్ సిపిసివి వాల్యూస్ ఇచ్చాడు. సిపిసివి వాల్యూస్ ఇచ్చినప్పుడు మళ్ళీ ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, వర్క్ ట్రాన్స్ఫర్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. వర్క్ ట్రాన్స్ఫర్ ఫార్ములా ఏంటండి, P2V2 మైనస్ P1V1. ఇప్పుడు P1 P2లు ఉన్నాయి, V1 V2లు ఉన్నాయా, లేవు. T1 T2లు ఉన్నాయా, లేవు. సో మనం ఫస్ట్ V2ని T2ని ఫైండ్ అవుట్ చేయాలి. దానికంటే ముందు మాస్ తెలియాలి మనకి. మాస్ తెలియాలి. మాస్ వాల్యూ ఎలా వస్తుంది మనకి, మాస్ వాల్యూ పీవీ ఈక్వల్ టు ఎంఆర్టీ ఫార్ములా ఉంటుంది కదండి, ఆ ఫార్ములా యూజ్ చేసి P1 V1 ఈక్వల్ టు ఎంఆర్ T1. ఇప్పుడు మనకి మాస్ తెలియాలి. ఆర్ వాల్యూ తెలుసండి, తెలియదు. ఆర్ వాల్యూ తెలియదు, సిపి వాల్యూ సివి వాల్యూ ఉంది. సిపి మైనస్ సివి ఈక్వల్ టు ఆర్. సిపి మైనస్ సివి ఈక్వల్ టు ఆర్. సో ఆర్ ఈక్వల్ టు 1.041 మైనస్ 0.743. ఆర్ వాల్యూ ఎంతండి, 0.298 కిలోజౌల్ పర్ కేజీ కెల్విన్. ఆర్ వాల్యూ వచ్చింది. మాస్ ఈక్వల్ టు P1 V1 డివైడెడ్ బై ఆర్ T1. P1 వాల్యూ ఎంత, P1 వాల్యూ ఇప్పుడు మనం ఇక్కడ రాసాం 150 ఇంటూ V1 వాల్యూ 0.14 డివైడెడ్ బై ఆర్ వాల్యూ 0.298 ఇంటూ T1 వాల్యూ 298. క్యాషియల్ కొడితే ఎంత వచ్చిందండి వాల్యూ, 0.24 kg. నెక్స్ట్ మనకి టెంపరేచర్ 2 కావాలి. మాస్ వచ్చింది కాబట్టి మాస్ వాల్యూ ఎంత వచ్చింది మనకి, మాస్ వాల్యూ ఎంత, 0.24 kg మాస్ వచ్చింది. ఇప్పుడు మనకి టెంపరేచర్ 2 కావాలి, అంటే ప్రెషర్కి అండ్ టెంపరేచర్కి రిలేషన్ ఏంటండి, ఇది T2 బై T1 ఈక్వల్ టు P2 బై P1 హోల్ పవర్ n-1/n. ఇప్పుడు T2 వాల్యూ మనకి T1 వాల్యూస్ T2 ఉన్నాయి కదండి. T2 ఈక్వల్ టు T1 ఇంటూ P2 బై P1 హోల్ పవర్ n-1/n. T1 వాల్యూ ఎంత, 298. P2 వాల్యూ ఎంత, P2 వాల్యూ 1500 డివైడెడ్ బై P1 వాల్యూ 150 హోల్ పవర్ 1.25 మైనస్ 1 డివైడెడ్ బై 1.25. దీన్ని సాల్వ్ చేస్తే ఎంత వస్తుందండి, T2 వాల్యూ ఎంత వచ్చిందని క్యాషియర్లో కొడితే 472.3 కెల్విన్. T2 వాల్యూ కూడా వచ్చింది. ఇప్పుడు మనకి ఇంకేంటి, డైరెక్ట్గాని V2 కావాలి. V2 కావాలంటే ఇక్కడ మన ప్రెషర్కి టెంపరేచర్కి ఎలా అయితే రిలేషన్ ఉందో అలాగే వాల్యూమ్కి ప్రెషర్కి రిలేషన్ ఉంటుందండి.
వాల్యూమ్కి ప్రెషర్కి రిలేషన్. దాని ఫార్ములా ఏంటంటే V2/V1 ఈక్వల్ టు P1/P2 హోల్ పవర్ 1/n. V2 వాల్యూ మనకు తెలీదు, V2 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. V2 ఈక్వల్ టు V1 ఇంటూ P1/P2 హోల్ పవర్ 1/n. V1 వాల్యూ ఎంత? V1 వాల్యూ మనకు తెలుసు 0.14 ఇంటూ P1 వాల్యూ ఎంత? 150 డివైడెడ్ బై 1500 హోల్ పవర్ 1/n వాల్యూ ఎంత? 1.25. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే ఎంత వస్తుందండి? 0.022 మీటర్ క్యూబ్. ఓకేనండి, మనకి V2 వచ్చింది, P2 వచ్చింది. నౌ వర్క్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళిపోదాం. వర్క్ ట్రాన్స్ఫర్ ఫార్ములా, వర్క్ ట్రాన్స్ఫర్ ఫార్ములా ఏంటండి? W122 ఈక్వల్ టు P2 V2 మైనస్ P1 V1 బై 1 మైనస్ n. ఇది ఫార్ములా. P2 వాల్యూ V2 వాల్యూ P1 వాల్యూ V1 వాల్యూస్ మనకు ఆల్రెడీ వచ్చినాయి కాబట్టి ఒకసారి ఆ వాల్యూస్ నోట్ చేస్తాం. ఇవండి ఆ వాల్యూస్, P1 P2 V1 V2 వాల్యూస్. ఇప్పుడు P1 P2 P2 వాల్యూ ఎంత అండి? 1500 ఇంటూ V2 వాల్యూ ఎంత? 0.022 మైనస్ P1 వాల్యూ ఎంత? 150 ఇంటూ V1 వాల్యూ ఎంత? 0.14 డివైడెడ్ బై 1 మైనస్ 1.25. ఈ వాల్యూని క్యాషియోలో కొడితే ఎంత వస్తుందండి? -48 కిలో జౌల్స్. అంటే ఇప్పుడు హీట్ యాడ్ అవుతుంది, వర్క్ ట్రాన్స్ఫర్ అవుతుందండి. వర్క్ ట్రాన్స్ఫర్ ఎంత అంటే 48 కిలో జౌల్స్. నెగిటివ్లో వచ్చినా మనం పాజిటివ్లో వేసుకుంటాం. నెక్స్ట్ వర్క్ ట్రాన్స్ఫర్తో పాటు మనల్ని ఇంకేం అడిగాడండి? హీట్ ట్రాన్స్ఫర్, చేంజ్ ఇన్ ఎంట్రోపీ అడిగాడు. హీట్ ట్రాన్స్ఫర్ ఫార్ములా, హీట్ ట్రాన్స్ఫర్ ఎంతండి? హీట్ ట్రాన్స్ఫర్ Q ఈక్వల్ టు గామా మైనస్ n డివైడెడ్ బై గామా మైనస్ 1 ఇంటూ వర్క్ టన్. ఈ గామా వాల్యూ మనకి ఒకవేళ క్వశ్చన్లో ఇవ్వకపోతే 1.4 అండి. 1.4 గుర్తుపెట్టుకోండి. ఒకవేళ గామా వాల్యూ ఇవ్వకుండా సిపి కానీ సివి కానీ ఇచ్చాడు అనుకోండి, సిపి డివైడెడ్ బై సివి ఈక్వల్ టు గామా. కాబట్టి అలా చేసిన మీకు 1.4 వస్తుంది. మెజారిటీ ఆఫ్ ద కేసెస్ గామా ఈక్వల్ టు 1.4, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దీన్ని బట్టి ఏమొస్తుంది ఆన్సరు? 1.4 మైనస్ 1.25 డివైడెడ్ బై 1.4 మైనస్ 1 ఇంటూ వర్క్ డన్ ఎంతండి? 48 మైనస్ 48 ఎంత వస్తుందండి? హ్యాష్లో కొడితే -18 కిలో జౌల్స్ వస్తుందండి. మైనస్ వచ్చిందంటే హీట్ ట్రాన్స్ఫర్, హీట్ యాడ్ అవుతున్నట్టు అండి, హీట్ రిజెక్ట్ అవుతున్నట్టు అండి? హీట్ రిజెక్టెడ్ ఫ్రమ్ ద గ్యాస్. నెగిటివ్లో వచ్చింది కాబట్టి, -18 degrees ఉంది కాబట్టి హీట్ రిజెక్ట్ అవుతుందండి దీని అర్థం. నెక్స్ట్, చేంజ్ ఇన్ ఎంట్రోపీ డ్యూరింగ్ దిస్ ప్రాసెస్. చేంజ్ ఇన్ ఎంట్రోపీ దాని ఫార్ములా ఏంటండి? S2 మైనస్ S1 ఈక్వల్ టు గామా మైనస్ n బై n mCv లాగ్ P1 బై P2. ఇప్పుడు గామా వాల్యూ ఎంత అండి? 1.4 మైనస్ 1.25 డివైడెడ్ బై 1.25 ఇంటూ m వాల్యూ 0.24 ఇంటూ సివి వాల్యూ 0.743 లాగ్, ఇక్కడ ఇంటూ అండి, లాగ్ చూడండి, లాగ్ 150 డివైడెడ్ బై 1500. సో దీన్ని సాల్వ్ చేస్తే ఎంత వస్తుందండి? -0.049 కిలో జౌల్ పర్ కేజీ. కాబట్టి చేంజ్ ఇన్ ఎంట్రోపీ వాల్యూ 0.049. నెగిటివ్ వాల్యూలో వచ్చింది కాబట్టి తగ్గుతుందండి, డిక్రీజెస్. ఓకేనండి, ఈ యూనిట్ నుంచి కంపల్సరీ అడిగితే ఈ 2 మోడల్లో అడుగుతారండి. మీకు ఆల్రెడీ చెప్పిన ప్రీవియస్ దాంట్లోని దీంట్లో నుంచి డైరెక్ట్గా మనకి క్వాంటిటీ, మాస్, వాల్యూమ్ ఇచ్చేసి, ప్రెషర్ ఇచ్చేసి, టెంపరేచర్ ఇచ్చేసి, పీవీ పవర్ వాల్యూ ఇచ్చేసి, చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ కానీ, చేంజ్ ఇన్ ఎంట్రోపీ కానీ, వర్క్ డన్ కానీ, హీట్ ట్రాన్స్ఫర్ కానీ
ఇటువంటి క్వశ్చన్లు అడుగుతారండి. దీని నుంచి పార్ట్ సి కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. పార్ట్ సి నుంచి అడిగితే ఇటువంటి ప్రాబ్లమ్స్ అడుగుతారండి. ఓకేనండి. థ్యాంక్ యూ.